జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. అందరూ శ్రద్ధగా మీ గ్రంథాలు తెరిచి చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని మీద తెల్లని పాగా పెట్టుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. ఆమెన్. గట్టిగా చెప్పొచ్చుగా, తినరాలేదా? హల్లెలూయా, హల్లెలూయా. దూత దగ్గర నిలుచుండెను. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రాముఖ్యంగా మనకి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మనకు కనపడుతున్నారు. నెంబర్ 1, మొట్టమొదటిగా యెహోషువ. చెప్పండి ఆయన. రెండవది సాతాను. ఎవరు? మూడవది యెహోవా దూత. 2 క్యారెక్టర్స్ మనకి క్లారిటీగా అర్థమవుతూ ఉన్నాయి. యెహోషువను గురించి దేవుడు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఆయన గురించి స్పష్టంగా చెప్తున్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ. రెండవది సైతాను. దీని గురించి మనం ఎక్కువగా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాతానుడు దొంగ, దోచుకునేవాడు, మోసగాడు, గర్విష్టి. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఈ సాతాను కూడా దేవుని దూతలలో, దేవదూతలలో ఒకడే. కానీ అతడు మనస్సున గర్వించి పాపం చేశాడు. ఎలా గర్వించాడు? ఏ విషయంలో గర్వించాడు? తాను ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానాన్ని మరిచి, తానున్న స్థానము కంటే దేవుని సింహాసనముతో నా సింహాసనాన్ని సమానంగా చేసుకుంటాను. ఒక్క మాటతో చెప్పాలంటే దేవుళ్లాగా నేను ఉంటాను, దేవునితో సమానునిగా నన్ను నేను చేసుకుంటాను అని గర్వించాడు. విషయం తెలుసా అండి? క్రియారూపము దాల్చలేదు, ఇది ఆలోచనలో వచ్చేసింది. దేవుడు లూసిఫర్ అనే ఈ దేవదూత ఆలోచనలలో చెడు ఆలోచన చేస్తేనే
ఆలోచనలలో కూడా పాపాన్ని, గర్వాన్ని సహించలేనంత అతి పరిశుద్ధుడైన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. స్తోత్రం. ఈ లూసిఫర్ గాడికి అప్పటి నుంచి ఒక పిచ్చి పట్టింది. ఏం పిచ్చి? నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను దేవుడిలాగా ఉండాలనుకున్నాడు. వాడు ఆలోచనల్లో పాపం చేశాడు. వెంటనే దేవుడు ఆలోచనలను గ్రహించగలిగిన దేవుడు. మాట నీ నోటికి రాకముందే నీవు చెప్పాలనుకున్నదంతా ఎరిగిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ హృదయంతరంగాలలో దాగి ఉన్న, ఒక మాట చెప్పనా, ఇంకొక నెల తర్వాత నువ్వు ఏం మాట్లాడబోతున్నావో సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ఆలోచన ఎరిగిన దేవుడు లూసిఫర్ అనే దేవదూతను పరలోక సింహాసనము ఎదుట నుండి పడద్రోసినప్పుడు వాడితో పాటు కొన్ని వేల దూతలు లూసిఫర్తో పడిపోయారు. ఈ పడిన దేవదూత ఏం చేశాడంటే దయ్యంగా మారాడు. దేవునికి విరోధంగా పనిచేయటం ప్రారంభించాడు. ఒక మాట చెప్పాలంటే, ఆయన నా దేవుడు, నేను కూడా దేవుణ్ణే. ఆయన నా దేవుడు, నేను కూడా దేవుణ్ణి, నన్ను మొక్కండి. హల్లెలూయా చెప్పండి. నిద్రొచ్చేళ్ళు స్తోత్రం చెప్పండి. ఏంటండి మరి ఇంత దారుణం? పట్టపగులు ఉదయకాలం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం తట్టండి, 4 మాటలు వింటాడు. కొంచెం తట్టండి, దేవుని మాటలు వింటాడు. హల్లెలూయా. వాడంటాడు, ఆయనే నా దేవుడు, నేను దేవుడు, నన్ను మొక్కండి. సాతానుకున్న ఆలోచన ఏంటంటే మొదటి నుంచి భూమి మీద ఉన్న మనుషులందరితో మొక్కించుకోవటమే. అందుకనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడిగా లోకమంలో ఉన్నటువంటి మనుషులందరి పాపములు పరిహరించడానికి భూమి మీదికి మనుషు రూపంలో దిగి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి వాడు అంటాడు, నీవు నాకు మొక్కు. లోకములో ఉన్న అందం, దాని వైభవం అంతా ఒక్కసారిగా యేసుక్రీస్తు వారి కన్నుల ఎదుట ఉంచి అంటాడు, నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీకు ఇస్తాను. చివరికి వాడు యేసు ప్రభువును కూడా వదిలిపెట్టలేదండి. యేసు ప్రభువుతో కూడా మొక్కించుకోవాలనుకున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. ఈ సాతానుకున్నటువంటి పిచ్చి ఏంటంటే, నేను కూడా దేవుణ్ణి. అందుకనే వాడు దేవునికి వ్యతిరేకంగా పనిచేసి దయ్యంగా మారాడు. దయ్యంగా మారటం మాత్రమే కాదు, దేవుని పోలికలో ఉన్నటువంటి మనుషులు, దేవునిని ఆరాధించుచున్నటువంటి బిడ్డలు, భక్తులు ఏ చిన్న లోపం కనపడినా తీసుకెళ్ళి దేవుని ఎదుట ఫిర్యాదు చేస్తాడు. నా బిడ్డ అన్నావుగా, నా కుమారుడు అన్నావుగా, చూడు నీ కుమారుడు ఏం చేస్తున్నాడో చూడు. నా కుమార్తె అని అన్నావుగా దేవుడా, చూడు నీ కుమార్తె ఏం చేస్తుందో చూడు. అంటే నీలో చిన్న లోపము కనపడినా తీసుకొని వెళ్ళి సాతానుడు దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడు? ఫిర్యాదు చేస్తున్నాడు. దేవుడు మంచోడండి, దేవుడు ఎల్లవేళలా మంచోడు. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు చేసిన తప్పును బట్టి, భక్తులు చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసి పర్మిషన్ తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? వాడు శోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి చెప్దాం. ఇక్కడ మనం చూస్తున్న సన్నివేశం, ప్రధాన యాజకుడైన యెహోషువ దూత ఎదుట నిలబడి ఉన్నప్పుడు సాతానుడు ఫిర్యాదిగా ఉన్నాడు. అక్కడ ఎవరి గురించి ఫిర్యాదు చేస్తున్నాడంటే, ప్రధాన యాజకుడైన యెహోషువ
ప్రధాన యాజకుడైన యెహోషువను గురించి దూత ఎదుట, యెహోవా దూత ఎదుట ఫిర్యాదు చేస్తున్నాడు. ఎవరు యెహోవా దూత? ఎవరండి యెహోవా దూత? ఎంతమంది తెలుసు? ఎవరు ఈ యెహోవా దూత? తెలిసిన వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఎవరమ్మా? గాబ్రియేలు. ఇంకమ్మా? గాబ్రియేలు. దేవునికి స్తోత్రం. నిలువున్న పరువు తీస్తున్నారు మీరు. పాత నిబంధన గ్రంథంలో గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన గ్రంథములో యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత అనే మాట పలుమార్లు మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథములో ఎక్కడైనా యెహోవా దూత అనే పేరు వస్తే ఆ యెహోవా దూత ఎవరు తెలుసా? సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. ఈ యెహోవా దూతే అబ్రహాముకు కనపడ్డాడు. ఈ యెహోవా దూతే లోతుకు కనపడ్డాడు. ఈ యెహోవా దూతే షడ్రకు, మెషకు, అబేద్నెగో అగ్నిగుండములో కాలిపోతున్నప్పుడు అగ్నిలోనికి వారిలోనికి దిగి వచ్చినప్పుడు చూచుచున్నటువంటి వారు, నెబుకద్నెజరు అంటాడు, వేసింది ముగ్గురునైతే నలుగురు కనపడుతున్నారు, నాలుగవ వాని రూపం దేవదూత రూపం. ఎవరు యెహోవా దూత? ప్రభువైన యేసు, యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధన గ్రంథములో అప్పుడప్పుడు తన భక్తులకు ప్రత్యక్షమిచ్చాడు యెహోవా దూత నామం పేరట. ఇక్కడ యెహోవా దూతగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు వారి ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ. యెహోషువ అనగానే మీరు మోషే శిష్యుడైనటువంటి యెహోషువ అనుకోమాకండి. ఒకే పేరు కలిగినటువంటి వారు బైబిల్లో 2, 3, 4, 5 చాలామంది ఉంటారు. ఇక్కడ కనపడుతున్న యెహోషువ ఎవరంటే ప్రధాన యాజకుడైన యెహోషువ. చెప్పండి. ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతానుడు ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నుండుటయు అతడు నాకు కనపరచెను. స్తోత్రం. ఎవరు చూస్తున్నారు ఈ దర్శనం అంటే జకరియా చూస్తున్నాడు. జకరియా గారికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలో ఆయన 1 యెహోవా దూతను చూస్తున్నాడు, 2 సాతాను ఫిర్యాదిగా ఉండుటూ చూస్తున్నాడు, 3 యెహోషువను చూస్తున్నాడు. ఈ ముగ్గురు దర్శనాన్ని జకరియా చూస్తున్నాడు. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ, యెహోషువ మీద ఫిర్యాదిగా నిలబడినటువంటి సాతానుడు, ఈ ముగ్గురిని చూస్తున్నాడు. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే ఇక్కడ దేవుడు సాతానుని గద్దిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2వ వచనం, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఆమేన్. ఏయ్ సాతానా, నీవు ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నావో తెలుసా? నీవు ఫిర్యాదు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? అతడు అగ్నిలో నుంచి తీయబడిన కొరివి. చప్పలు కొట్టి స్తోత్రం చెప్దాం. రబా షద రబా ధురక బబల షంద రబా. హల్లెలూయా. నీవు ఫిర్యాదు చేస్తున్నటువంటి యెహోషువ ఇతను నార్మల్ మ్యాన్ కాదు, ఇది మామూలు మనిషి కాదు. ఇతడు ఇప్పటిదాకా నువ్వు ఎంతో మంది మీద ఫిర్యాదు చేశావు, కానీ నీవు ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నటువంటి వ్యక్తి ఈ యెహోషువ ఎవరో తెలుసా నీకు? అగ్నిలో నుంచి తీయబడిన
కొరివి. కొలిమి కాదండి, కొరివి. చాలామంది అంటారు, వాడితో పెట్టుకుంటే కొరివితో తలగొక్కున్నట్టే అంటారు. అర్థమైందా? కొరివి అంటే ఏంటో తెలుసా? ఎంతమంది తెలుసు కొరివి? కొరివి తెలిసినట్టు చేయొద్దండి. ఇప్పుడు మీరు కంసాలి దగ్గరికి వెళితే, లేదా ఈ కొడవళ్ళు, గడ్డపారలు, అయ్యా మీ బిట్రాడ్లు, ఈ పదును చేసేటువంటి వారి దగ్గరికి వెళ్తే ఒక ఇనుప ఆయుధాన్ని అగ్నిలో వేసి కాలుస్తూ ఉంటాడు. అది కాలగా 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 ఆ రాడ్ ఏమైందంటే ఎర్రగా మారిపోద్ది. ఆ ఎర్రగా మారిందనే కొరివి అంటారు. ఇప్పుడు దాంతో తలకాయ గోక్కున్నా ఏమండి, అసలు దాన్ని పట్టుకుంటే మనిషి బతుకుతాడా? దాని మీద ఈగలు వాలితే, దాని మీద దోమలు వాలితే ఏమన్నా బతుకుతాయా? స్తోత్రం. కన 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 కనలాడుతున్న కొరివి, అది అగ్నిలోనికి వెళ్ళక ముందు నల్లగా ఉంది ఇనుపరాడ్డు. కానీ అది అగ్నిలోనికి వెళ్ళి కాలి 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 అది ఎర్రగా మారిపోయింది. స్తోత్రం. ఇప్పుడు దాన్ని ముట్టుకోవడానికి ఎవరికి అసంభవం. అది ముట్టుకొనుట ఎవరి తరము కాదు, అది అసాధ్యం. ముట్టుకుంటే వాడు అయిపోవటం అంతే. ఇప్పుడు యెహోవా దూత సాతానుతో యెహోషువ గురించి మాట్లాడుతున్నాడు. యెహోషువ ఎవరో తెలుసా? అగ్నిలో నుంచి తీయబడిన కొరివి వలె ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో నేను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం వింటున్న బిడ్డలారా, యెహోషువ, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ప్లేస్లో మన్ని పెట్టుకుందాం. అక్కడ మన పేరు పెట్టుకుందాం. ఏమండి, మన పేరు పెట్టుకుందాం. సాతానుగాడు నీ 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 మీద, మన మీద వెళ్ళి దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ప్రభువా, దేవా, ఫలానా మట్ట, ఫలానా ఆయనెట్ట, వాళ్ళు మందిరంలోకి వస్తాడు కానీ మూలగు కొన్ని నిద్రపోతాడు. ఫలానామ చూడు మందిరంలోనే ఉంటుంది కానీ ఆలోచనలన్నీ ఎక్కడో ఉంటాయి. ఫలానామ పెద్ద భక్తురాలుగా ఉంది కానీ ఇంటికాడికి వెళితే నోరంతా పెంట. ఇవన్నీ ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు సాతానుడు. దేవుని దగ్గర ఫిర్యాదు. హే సాతానా, ఎవరనుకున్నావు? ఆ బిడ్డ ఎవరనుకున్నావు? అగ్నిలో నుంచి తీయబడిన కొరివి అని నీ గురించి చెప్పగలుగుతున్నాడా? ఆ ప్లేస్లో నిన్ను పెట్టుకొని ఒకసారి ఆలోచించు. దేవునికి స్తోత్రం. కొరివిలాగా కనపడుతున్నావా దేవునికి? కొరివిలాగా కనపడుతున్నావా? బొగ్గులాగా కనపడుతున్నావా? దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పనా? ఇనుప ఆయుధం కొలిమిలోనికి వెళ్ళినప్పుడు కొరివిలాగా మారింది. ఇనుప ఆయుధం కొలిమిలోనికి వెళ్ళినప్పుడు దాని మీద ఉన్న తుప్పు, దాని మీద ఉన్న ఏదైనా కానీ ఆ కొలిమిలోనికి వెళ్ళిన తర్వాత తుప్పంతా ఏమైపోద్ది? ఆ తుప్పంతా రాలిపోద్ది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని దృష్టిలో కొరివిలాగా కనపడాలంటే ఆ వ్యక్తిలో ఉన్న తుప్పంతా రాలిపోవాలి. స్తోత్రం. హల్లెలూయా. తుప్పు అంటే ఏంటక్క? తుప్పు అంటే ఏంటర్రా? ఏంటి తుప్పు? తుప్పు అబద్ధాలు అనేది ఒక తుప్పు, బూతులు అనేది ఒక తుప్పు, అవిధేయత అనేది ఒక తుప్పు, గర్వము అనేది ఒక తుప్పు, కామకత్వము అనేటువంటి ఒక తుప్పు,
శరీరాశలు అనేది ఒక తుప్పు, ఈర్ష్య అనేది ఒక తుప్పు, అసూయ అనేది ఒక తుప్పు, మత్సరం అనేది ఒక తుప్పు. ఈ తుప్పంతా రాలితే నువ్వెట్ట కనపడతావు దేవునికి తెలుసా? నువ్వు కొరివిలాగా కనపడదువు గాక. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నీవు దేవుని దృష్టిలో కొరివిలాగా ఉంటే, సాతానుడు నీ మీద ఫిర్యాది అయి దేవుని దగ్గరికి వెళితే దేవుడు ఎవరిని గద్దిస్తున్నాడు? సాతానా, యెహోవా నిన్ను గద్దించునుగాక. స్తోత్రం, ప్రభువు నిన్ను గద్దించునుగాక. ఏంటనుకున్నావు? నా బిడ్డలు ఏమైనా తుప్పు ఉందనుకున్నావా? తుప్పు కాదు, నిప్పా. గట్టి చప్పట్లు. నిప్పులాగా ఉన్నావా? తుప్పులాగా ఉన్నావా? నిప్పులాగా నీ ఉన్నావా విశ్వాసీ? తుప్పులాగా కనపడుతున్నావా విశ్వాసీ? దేవుని దృష్టిలో మనం ఎలాగ కనపడుతున్నాం? దేవుడు నిన్ను చూచినప్పుడు తుప్పువా నిప్పువా? ఎలా కనపడాలి దేవునికి? మనం యెహోషువలాగా కనపడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవుడు పై రూపాన్ని చూడడు, కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయ అంతరంగాలను చూస్తాడు. మన హృదయపు లోతులను చూస్తాడు. ఇందాక చెప్పానుగా, దేవుడు నీ తలంపులను చూస్తున్నాడు, నీ ఆలోచనలు చూస్తున్నాడు. మాట నీ నోటికి రాక మునుపే నువ్వు ఏమి అనబోతున్నావో, నీ స్థితి, నీ గతి, నువ్వు కూర్చుండుట, నిలుచుండుట, పడుకుండుట సమస్తమును దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. స్తోత్రం. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. కానీ సాతానుడు ఏం చూశాడు తెలుసా? యెహోషువ వస్త్రములు చూశాడు. యెహోషువ పైరూపాన్ని చూసి దేవుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అతని మైల వస్త్రముల గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. ఏయ్ సైతానా, నువ్వు యెహోషువ వస్త్రాలు చూస్తున్నావు, కానీ యెహోషువ గుండె నువ్వు చూస్తున్నావా? యెహోషువ హృదయం నువ్వు చూస్తున్నావా? యెహోషువ క్రియలు నువ్వు చూస్తున్నావా? యెహోషువ ఆలోచనలు నువ్వు చూస్తున్నావా? అతడు ఎవరో తెలుసా? అగ్నిలో నుంచి తీయబడిన కొరివి. స్తోత్రం. అగ్నిలో నుంచి తీయబడిన కొరివిలాగా కనపడుచున్నాడు కదా అని సాతానును యెహోవా గద్దిస్తున్నాడు. ఈరోజు పునరుద్ధాన దినమున వాక్యం వినుచున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన్ని దేవుడు చూచినప్పుడు మనము కూడా దేవుని దృష్టిలో ఒక కొరివిలాగా కనపడదుముగాక. చెప్పండి, ఎంతమంది కొరివిలాగా ఉండాలని ఆశపడుతున్నారు? దేవుడు మీ అందరినీ దీవించునుగాక. కొరిమిలాగా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కొలిమిలోకి వెళ్ళాలి బిడ్డ. హల్లెలూయా. నువ్వు కొలిమిలోకి వెళ్ళకపోతే నువ్వు మొద్దు గొడ్డలవే. స్తోత్రం. నువ్వు కొలిమిలోనికి వెళితే నువ్వు ఒక పదునైన ఆయుధంగా మార్చబడతావు. ఆమేన్. స్తోత్రం. ఇశ్రాయేలీయుల గురించి ఐగుప్తు మంత్రసానులు ఒక మాట అంటారు. ఐగుప్తు స్త్రీల కంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. వారు 9 కంటే 8:30కి వచ్చి కూర్చుంటారు. స్తోత్రం. ఐగుప్తు స్త్రీలు ఎలా అంటే అండి, 9 కంటే 11కి వస్తారు. నువ్వొక పదునైన ఆయుధముగా, దేవుడు కోరుకున్న పాత్రగా నువ్వు మార్చబడతావు. ఎప్పుడో తెలుసా? కొలిమిలోకి వెళ్ళాలి, సారెపైకి వెళ్ళాలి. ఒక పాత్ర, మట్టి పాత్ర సారెపైకి వెళ్ళకపోతే దానికి ఒక రూపం రాదు. సారెపైన ఉన్న పాత్రే ఒక విలువైన పాత్రగా రూపించబడిద్ది. కొమ్మరి వాని చేతిలో సారెపైన ఉండాలి, కంసాలి చేతిలో కాలుతున్నటువంటి ఆయుధముగా ఉండాలి. కంసాలి చేతిలో ఉన్నటువంటి ఆయుధము కొలిమిలోకి వెళ్ళినట్లుగా, కొమ్మరి వాని చేతిలో ఉన్న మట్టి సారెపైనకి వెళ్ళినట్లుగా, వడ్లవాని చేతిలో ఉన్న చెక్క సంగడి పైకి వెళ్ళినట్టుగా. దేవునికి స్తోత్రం.
సంగటి పైకి వెళ్ళకపోతే ఒక రూపం వస్తుంది ఆ చెక్కకి, రాదు. దాని మీద దానికి పెట్టి తిప్పుతూ ఉంటే దానికి తగిన రూపం వస్తుంది. నేను వెళ్ళను అంటే దేవునికి స్తోత్రం, శిల్పకారుని చేతిలో ఉన్న రాయికి గొప్ప రూపం వస్తుంది. స్తోత్రం. అలాగనే నీవు కూడా ఈ దినమున దేవుడు కోరుకున్న రూపం నీలో రావాలంటే నువ్వు ఒక దేవుని దృష్టిలో ఒక విలువైన ఆయుధముగా నీవు మలచబడాలి అంటే కొలిమిలోనికి వెళ్ళినటువంటి ఆయుధం కొరివిలాగా కనపడినట్టుగా నీవు కూడా దేవుని దృష్టిలో ఒక కొరివిగా మారాలంటే, సాతాను యుక్తులు శక్తులు ఏది నీ దగ్గర పని చేయకుండా ఉండాలంటే నువ్వు కొలిమిలోనికి వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొరివిలాగా మారాలంటే ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నన్ను కొలిమిలో వేసి కాల్చు ప్రభువా. ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన? ఏందండి, భయంగా ఉందా? స్తోత్రం. ఆ కొలిమిలో వేసి కాల్చే ఆయుధం వేసినప్పుడు మొత్తుకుంటా ఉంటుంది, వామ్మో నన్ను కాల్చమాకండి. అది కాలిన తర్వాత మళ్ళీ దాన్ని ఎర్రగా అయిన తర్వాత తీసి సమ్మెట దెబ్బలు వేస్తా అంటే వామ్మో నన్ను కొట్టమాకండి అంటదే. కానీ ఆ తర్వాత ఆ ఆయుధం ఒక మంచి ఆయుధంగా రూపించబడిన తర్వాత, ఒక విలువైనటువంటి ఆయుధంగా మార్చబడిన తర్వాత, ఒక ప్రయోజనకరమైన ఆయుధంగా మార్చబడిన తర్వాత దాని రూపాన్ని అది చూసుకొని ఎంత సంతోషపడిద్దో. స్తోత్రం. అలాగనే ఒక విశ్వాసిగా శ్రమ అనేటువంటి కొలిమిలోకి నీకు వెళ్ళినప్పుడు నీకు బాధ అనిపించవచ్చు, నీకు నొప్పి అనిపించవచ్చు, నీకు ఇబ్బంది అనిపించవచ్చు. కానీ దేవుడు నిన్ను శ్రమ అనే కొలిమిలోనికి పంపిస్తున్నాడంటే దాని అర్థం నిన్ను ఒక పదునైన ఆయుధంగా దేవుడు మార్చాలని చూస్తున్నాడు. నిన్ను ఒక విలువైన ఆయుధంగా మార్చాలని దేవుడు చూస్తున్నాడు. నా ప్రియ దేవుని సంఘమా, శ్రమ అనేటువంటి కొలిమి నీ జీవితంలో ఎదురవుతుంది అంటే, శ్రమ అనేటువంటి కొలిమిలోకి నువ్వు వెళుతున్నావంటే నువ్వు అనుకోవాలి, దేవుడు నన్ను ఏదో గొప్ప ఆయుధముగా మార్చబోతున్నాడు. దేవుడు నన్ను ఒక ఆయుధముగా, పదునైన ఆయుధముగా, శక్తివంతమైన ఆయుధముగా, ప్రయోజనకరమైన ఆయుధముగా ప్రభువు నన్ను మార్చడానికే ఇదిగో ఈ కొలిమిలోనికి నన్ను తీసుకొచ్చాడు, ఈ శ్రమలోకి నన్ను తీసుకొచ్చాడు, ఈ ఇబ్బందిలోకి నన్ను తీసుకొచ్చాడు, ఈ బలహీనతలోకి నన్ను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. శ్రమ లేకపోతే, శ్రమ పొందకపోతే నువ్వు దుర్బీజువే. శ్రమ పొందితే, శ్రమ పొందిన ఎడల నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవి బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని దృష్టిలో ఒక ఇనుప ఆయుధముగా, గండ్రగొడ్డలిగా సాతాను శక్తులను తెగనరికే బలమైన ఆయుధముగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు, నా ప్రభువు నిన్ను మార్చబోతున్నాడు. ఒక ఇనుప ఆయుధం కొలిమిలోనికి వెళ్ళినప్పుడు దాని రూపాన్ని మార్చుకొని అది ఎలా ప్రయోజనకరమైన ఆయుధముగా మార్చబడిపోతుందో, నువ్వెంతవరకు నేనెందుకు పనికిరానిదాన్ని అనుకుంటున్నావేమో, నేను ఎవరికి ఉపయోగం లేననుకుంటున్నావేమో, నా ద్వారా ఎవరికి ప్రయోజనం లేదనుకుంటున్నావేమో. బిడ్డా భయపడకు, దేవుడు నిన్ను ఒక బలమైన ఆయుధంగా మార్చబోతున్నాడు. ఈ శ్రమ తర్వాత నువ్వు ఎక్కడుండి ఈ మాటలు వింటున్నా, ఏ స్థలములో ఉండి ఈ మాటలు వింటున్నా, ఈ శ్రమ తర్వాత ఒక ఉన్నతమైన మహిమను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఒక ఉన్నతమైన ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శ్రమలు వస్తున్నాయని కృంగిపోమాకో, శ్రమలు వస్తున్నాయని భయపడమాకో. శ్రమ పొందిన ఎడల నీ ఒక విలువైన పాత్రగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. కొలిమిలో నుంచి తీయబడినటువంటి కొరిమిలాగా యెహోషువను మార్చినట్టుగా
నిన్ను కూడా నా దేవుడు ఒక బలమైన కొరివిగా, ఒక బలమైన ఆయుధముగా, గండ్రగొడ్డలుగా, కక్కులు పెట్టబడిన కొడవలిగా నా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆ రీతిగా దేవుని యొక్క చేతులకి మనం అప్పగించుకొని అందరం మోకాళ్ళు వేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. దేవుడిచ్చినటువంటి ఈ ఉపదేశమును బట్టి, దేవుడిచ్చినటువంటి వర్తమానమును బట్టి ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా మోకరించి ప్రార్థన చేయి, మోకరించి ప్రభువుని అడుగో. ఇంతవరకు శ్రమ చూసి కృంగిపోతున్నావేమో, నీకొచ్చిన శ్రమ చూసి నువ్వు నలిగిపోతున్నావేమో, బలహీనురాలవైపోతున్నావేమో. గుర్తుపెట్టుకో, ఈ దినమున గుర్తుపెట్టుకో, నీకొచ్చే శ్రమ నిన్ను ఒక విలువైన దానిగా దేవుడు మార్చడానికే, విలువైన వాడిగా మార్చడానికే, విలువైన పాత్రగా నిన్ను మార్చడానికే నిన్ను శ్రమ అనే కొలిమిలోనికి నా యేసయ్య తీసుకొని వెళుతున్నాడు. ఓ రా బాబా దూరా షదా రా బాబా. అందరం ప్రార్థన చేద్దాం.